నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్ళేందుకు హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పైపుల రాజారెడ్డి సేవలు మరువలేనివి. ఆర్మూర్లో పైపుల రాజారెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మాక్లూర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కమ్మర్పల్లిలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్. ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్, నేరాలపై ప్రజలకు అవగాహన. మాదక ద్రవ్యాలు టొబాకో ఫ్రీపై విద్యార్థుల ర్యాలీ. మత్తు పదార్థాలపై విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు నాగుల పంచమి ఘనంగా నిర్వహించుకున్నారు. పుట్టలో పాలు పోసి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల మహిళలు పుట్టలో ఆవు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నాగపంచమి నాడు పాము పుట్టలో పాలు పోయడం ద్వారా అనేక పాపాలు తొలగి నాగదేవత ఆశీర్వాదాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ ప్రాంతంలో నాగపంచమిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు ఉన్నారు. పైపుల రాజారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, స్కూళ్లు నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరియు వృద్ధాశ్రమం ద్వారా ఎందరో మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం అందరి గుండెల్లో పైపుల రాజారెడ్డి నిలిచిపోయారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల రెడ్డి కాలనీలో పైపుల రాజారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాలన వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఎందరో మంది వృద్ధులను అక్కున చేర్చుకున్నారని చెప్పారు. అలాగే ఆయా ప్రాంతాలలో పాఠశాల నిర్మాణం మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యా సామాగ్రి, క్రీడా సామాగ్రి, నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించి అందరి గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు వారి కుటుంబీకులకు ఎంతో మంచి చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పలు పార్టీల నాయకులు, రాజారెడ్డి కుటుంబ సభ్యులు తదితరులున్నారు. ఏ ప్రభుత్వానికి ఆలోచన చేయనటువంటి స్కీమ్ పిల్లలు చదువుకోవడానికి ఆయన పెట్టినాడు. డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు, డబ్బులు వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ ఆర్థిక సాయం కూడా చేసి మళ్ళీ వాళ్ళు బాధ్యతలు పెట్టడం నేర్పినటువంటి వ్యక్తి ఆయన. నేను తన మొదలు నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన ₹1,00,000 విద్యార్థికి సాయం చేస్తే నేను అప్పుగా ఇస్తున్నా, మంచిగా చదువుకో, నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు నాకు ₹1,00,000 నాకు లేదు, ఇంకొక నలుగురు సాయం చేయి, నేను నీకు ఎక్కడైతే చేసినో నలుగురు సాయం చేయి. అట్లా ఒక బాధ్యత నేర్పినటువంటి వ్యక్తి సమాజంలో. ఈ లాస్ట్ 10 yearsలో రెడ్డి సమాజం కోసం, ముఖ్యంగా రెడ్డి మండలం కోసం ఆయన పడినటువంటి శ్రమ నేను నా కళ్ళతో చూసి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఆయన ఫోన్ చేసి ఏమన్నా పంపిస్తే చాలా మంది ముందుకు వస్తారు సాయం చేయడానికి సంస్థలు. కానీ అంత పెద్ద మనిషి చిన్న పిల్లగాగా వచ్చింది. ఎవరినైనా మన బాబు అనే మాట నుంచి వచ్చేది మాట బాబు. వేపూరులో వేపూరుకు వచ్చి బాబు ఇంకా సాయం చేయాలి మన సంఘం కోసం అని. మీరు ఎందుకు రావాలని ఫోన్ చేయొచ్చు కదా అంటే లేదు బాబు బాధ్యత నా ఒక్క దగ్గర కాదు, అందరి దగ్గర. హైదరాబాద్లో తాలూకు బల్బం తిరిగి నేను నిలబెట్టిన వ్యక్తి ఆయన. నేరాల నియంత్రణ కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గొల్లపేట ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. పోలీసు జాగిలాలతో కాలనీలోని ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలను, ఎలాంటి ధృవపత్రాలు చూపని వాహనాలను సీజ్ చేశారు. ఇందిరమ్మ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు.
పౌరుల రక్షణ భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్, వాట్సాప్ కాల్స్కు స్పందించవద్దన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ విధిగా ధరించాలన్నారు. గ్రామాల్లో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఒక ఇంటి పెద్ద పోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, పిల్లలు రోడ్డు మీద పడతారు. మన పిల్లల్ని రోడ్డు మీద పడేసి మనం వెళ్ళిపోతే ఆ దేవుడు కూడా క్షమించాడు. అది మన చేతిలో ఉన్నది. ముఖ్యంగా మొన్న ఒక డేటా తీస్తే మన జిల్లాలో కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? మన జిల్లాలో కూడా, మన ఊర్లలో కూడా చాలా మంది చనిపోయారు. మన జిల్లాలో 350 మంది చనిపోయారు. మరి ఎంత భయపడ్డాం మనం కరోనా గురించి? అందరూ భయపడ్డారు. కరోనా ఇంట్లో బయటికి రావాలంటే ఎంత జాగ్రత్త పడ్డాం. మరి దానికన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. 350 మంది కరోనాతో బారిన పడి చనిపోతే 400 పైచీలకు రోడ్డు బారిన ఈ టైంలో చనిపోయారు. మరి మనం దాన్ని గుర్తిస్తలేం. రోడ్డు ప్రమాదాలని మనం గుర్తిస్తలేం. మోసాలకు పాల్పడుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా గమనించాలా. ఇంకా ఈ గంజాయి మరియు మత్తు పదార్థాలు కూడా ఎవరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి దాని వల్ల పిల్లలు చెడిపోతున్నారు. మీ తల్లిదండ్రులు ఇంపార్టెంట్. ఫస్ట్ మీ పిల్లాడు ఎడిపోతున్నాడు, సాయంత్రం అయితే టైంకి ఇంటికి వస్తున్నాడా లేదా, మన ప్రవర్తన ఏమైనా చేంజ్ అయిందా, మన బిహేవియర్ ఏమైనా చేంజ్ అయిందా, లోన్లీ ఉన్నాడా, కసురుకుంటున్నాడా, పుట్టిగానే యాంగర్ గా ఫీల్ అవుతున్నాడా, ఇవన్నీ మీరు గమనించాలి. కూడా డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ మీరు గమనిస్తే మీ పిల్లాడు మీ చేతిలో ఉంటాడు. లేకపోతే ఈ రోజు చాలా మంది చెడిపోతున్నారు గంజాయి వల్ల. దయచేసి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 10, 31వ వార్డులలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ వార్డుల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, మెక్మా ఆర్పీలు తదితరులు ఉన్నారు. ఆగస్టు 5వ తేదీన ఆర్మూర్ పట్టణ కేంద్రంలో వికలాంగుల సన్నాహక గర్జన సదస్సు నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి, ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ స్వామి మాట్లాడుతూ వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ల కోసం పోరాటాలు చేసిన ఘనత మందకృష్ణ మాదికకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 పెన్షన్తో పాటు ఇతర పెన్షన్లు 4,000 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆగస్టు 5వ తేదీన ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఎంఆర్ గార్డెన్లో నిర్వహించే వికలాంగుల సన్నాహక గర్జన సదస్సుకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, ఆర్మూర్ ఇన్ఛార్జ్ జిల్లా నాయకులు మైలారం బాలు, మండల అధ్యక్షుడు మైలారం రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్, జిల్లా నాయకులు శ్యామ్, ప్రదీప్, రాజేష్, ఇందారపు రాజు, ఎంఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ శ్యామ్, జిల్లా నాయకులు శ్రీనిధ్ తదితరులు ఉన్నారు. నిరుపేద ఇంట్లో ఒక్కరోజు గడిపి చూడండి ఎమ్మెల్యే గారు, ఒక్కరోజు ఆ నిరుపేద ఇంట్లో గడిపి చూడండి. వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే మీరు ఉన్న వాళ్ళకే చేస్తారు, మీరు కుంభకోణాలు చేసుకుంటున్నారు, కానీ లేని వాళ్ళని మాత్రం ఇంత మట్టికి గమనిస్తలేదు. కాబట్టి ఖబర్దార్ సీఎం, మాకు వెంటనే పెన్షన్ మాత్రం మంజూరు చేయకపోతే ఖచ్చితంగా మేము తాడో పేడో తెలుసుకుంటాము. కృష్ణన్న నాయకత్వంలోనే మేము ఉండి కృష్ణమాదిగా ఈ రోజు దాకా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి, ఈ రోజు దాకా వికలాంగులకి
4,000 రూపాయలు 2,000 పెన్షన్ ఎత్తుకుంటున్నాము అంటే ఆయన చేసిన పుణ్యమే. ఈ రోజు వికలాంగులందరం కానీ వృద్ధులు వితంతులు కానీ పెన్షన్ ఎత్తుకుంటున్నారు. మేము 6,000 రూపాయలు 4,000 రూపాయలు అన్ని పెన్షన్దారులకి ఇవ్వకపోతే ఖచ్చితంగా నీ సంగతి ఏదో చూస్తాము. నిన్ను అవసరమైతే నువ్వు రాజీనామా చేస్తావో, నువ్వు దిగిపోతావో, అది నీ అంతు నేను చూస్తాను. పాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి చేయుత పెన్షన్దారులు, ఆసరా పెన్షన్దారులు, వృద్ధులు వితంతులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో లక్షల వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సదస్సును ఎంఆర్ గార్డెన్లో జరగబోతున్నటువంటి ఈ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే ఎమ్మెల్యేలు గల పార్టీ ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, పాలకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ జీతాలు సరిపోకపోతే పెంచుకున్నటువంటి సందర్భం అనేక రాష్ట్రాల్లో దేశంలో కనబడుతున్నది. ఎవరైతే ఆసరా లేనటువంటి వాళ్ళ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఒంటరి మహిళలే కావచ్చు, 9 రకాల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి గొంతు ఏమాత్రం దేశంలో రాష్ట్రంలో కనబడతలేదు. వారికి ఆసరగా, అండగా, వాళ్ళకి గుండెగా, వాళ్ళకు మనోధైర్యాన్ని నింపడం కోసమే గౌరవ మహాజనత మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నటువంటి పట్టణ కేంద్రంలో జరుగుతున్నటువంటి వికలాంగుల సన్నాహక గర్జన సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆర్మూర్ మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పెరికిట్లో వరి, మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ, మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఉధృతి నివారణకు బెంజోయేట్ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ మందులు తగిన నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరిలో తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యూరన్ బి 3G గుళికలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఇసుకలో కలిపి చల్లుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు తదితరులున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో గల పుట్టలో భక్తులు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నాగపంచమి సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల నాగుల పుట్టలో భక్తులు పాల్పోసి మొక్కులు చెల్లించుకుంటారని, నాగదేవత ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులున్నారు. హనుమాన్ ప్రాంగణంలో నాగుల చవితి పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచే భక్తులు విశేషంగా విచ్చేస్తున్నారు. మరి వారందరికీ కూడా ఆ నాగదేవత యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుతున్నాము. అట్లాగే ఈ ప్రాంగణంలో హనుమాన్, సాయిబాబా, ధనలక్ష్మి మరియు అయ్యప్ప టెంపుల్ ప్రతిరోజు కూడా ఒక మందిరానికి వచ్చేటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మంగళవారం భజన మరియు అల్పారం జరుగుతుంది. కావున భక్తులందరూ విశేషంగా విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అట్లాగే మొన్ననే ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఇక్కడ మండపానికి శాంక్షన్ చేసింది. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి భక్తులు ఎవరైనా తమ వంతు సహకారంగా ఏమైనా చందాలు ఇవ్వదలిస్తే మా యువ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నాం. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాల విద్యార్థులు టొబాకో ఫ్రీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీ ప్రారంభించారు. పాఠశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. పాత బస్టాండ్లో విద్యార్థులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, టొబాకో వల్ల యువత భవిష్యత్తు చీకటిమయం అవుతుందని అన్నారు. టొబాకో నిర్మూలనకు సమాజం చైతన్యంతో ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. నషా భారత్ ముక్తిలో భాగంగా మరి వీధి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆర్మూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో మరి మా విద్యార్థులు 8th 9th 10th పిల్లలు విద్యార్థులు వీధి నాటకాన్ని, అంటే మత్తు పదార్థాలు వాడకూడదు, బీడీ, సిగరెటు, గుట్కా, మత్తు పానీయాలు, కళ్ళు మొదలైనవి వాడకూడదు, వాడడం వల్ల మనిషి యొక్క జీవన విధానము నశించిపోతుంది. మరి తను పనిలో కానీ కుటుంబంలో కానీ ఆర్థికంగా డెవలప్ కాడు. కాబట్టి ఇవన్నీ కూడా నష్టాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి లాభాలు ఉండవు. దానికోసం మరి పిల్లల లోపల ఇటువంటి అవగాహన సదస్సు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా ఈరోజు
నషా ముక్త్ భారత్లో భాగంగా ఆర్మూర్ పాత బస్ స్టాండ్లో వీధి నాటకాన్ని నిర్వహించడం జరిగింది. అందులో మా పిల్లలు చక్కని ప్రదర్శన చేయడం జరిగింది. నాగుల పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో పిసిసి మాజీ కార్యదర్శి కాందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆవు పాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు తన మాతృమూర్తి కాందేశ్ గంగూబాయ్ ఆధ్వర్యంలో సుమారు 450 మంది భక్తులకు ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కాందేశ్ సంగీత, కాంగ్రెస్ నాయకులు కాందేశ్ సత్యం, నరేందర్, సురేష్, ఆదిత్య, వెంకట వైభవ్, నాగలత తదితరులున్నారు. జగదాంబ మాతా సేవాలాల్ మందిర నిర్మాణానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్, జిల్లా సెక్రటరీ గంగాధర్ నాయకులు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో జగదాంబ మాత సేవాలాల్ మందిర నిర్మాణ స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాబురాం నాయక్, జిల్లా సెక్రటరీ గంగాధర్ నాయకులు మాట్లాడుతూ బంజారాలకు ఇప్పటి వరకు ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కడా స్థలాలు లేవని, పెరికిట్ విశాఖనగర్ కాలనీలో జగదాంబ మాత సేవాలాల్ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించాలని తెలిపారు. 3 రోజుల్లో ఘనంగా తీజ్ పండుగ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గార్డెన్ రాజు, కార్యదర్శి పీర్ సింగ్, జిల్లా నాయకులు విఠలరావు, శంకర్ నాయక్, విఠల్ రాథోడ్, శ్రీనివాస్ నాయక్, మోహన్ నాయక్, గజానన్ నాయక్ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉంటది కాబట్టి దేవుడు అనేది, కాబట్టి స్థానిక శాసనసభ్యులు గాని, స్థానిక కాంగ్రెస్ నాయకులు గాని, ఇంకా ఇతర పార్టీ నాయకులు గాని దీనికి సహకరించి ఈ నిర్మాణానికి సహకరించాలని వాళ్ళకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సేవాలాల్ మహారాజ్ జగదంబయాడి అంటే మాకు చాలా పవిత్రమైన దేవుళ్ళు. మరి మొట్టమొదటిగా మేము శీతలాయాడిని పూజిస్తాం. అది వర్షాలు పడే కంటే ఒక వర్షం పడితే జూలైలో మేము ఫస్ట్ సీతాదేవిని పూజిస్తాం. పూజించిన తర్వాత 3 రోజులకు మేము తీజ్ పండుగ చేస్తాం ఉంది కాబట్టి దీనికి అందరు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీకు కూడా మేము సహకరిస్తాం. ఎందుకంటే జనాభా మరి తక్కలేదు. ప్రతి మండలాల గిరిజన తండాలు ఉన్నాయి. మాకులూరు మండలం గానీ, మన దందిపేట మండలం గానీ, మేము ఆరుమూలనే కనీసం 100 ఇల్లు ఉన్నాయి ఇప్పుడు మాది. కాబట్టి మీరు అందరూ లీడర్లు అయినా కానీ, రాజకీయ నాయకులైనా కానీ, ప్రతినిధులు కానీ మాకు సహకరిస్తారని చెప్పి మీ మీద చాలా హోప్ తోటి ఉన్నాము. ఎందుకంటే మేము ఇప్పటిదాకా ఏడా భూమి తీసుకోలేము, మాత్రం భూమి కూడా ఇప్పటిదాకా మాకు ఇక్కడ లేదు. కాబట్టి ఈ భూమిని మాకు కూడా అప్పగిస్తారని చెప్పేసి మీ అందరు. ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని చితక బాధిన లెక్చరర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పీడీఎస్యు నాయకులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కో ఎడ్యుకేషన్ కళాశాలలో లెక్చరర్ చితకబాదిన విద్యార్థికి న్యాయం చేయాలని, జిల్లా అధికారులు స్పందించి లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు, కళాశాల విద్యార్థులు తదితరులున్నారు. టీచర్ పైన కానీ ఇప్పటి మీద కూడా చర్యలు తీసుకోలే. ఇలా పిల్లాడిని కొడితే 4 ఇంచుల దద్దు వచ్చింది, లండు ఓడుకులారా 2 ఓడుకులారా అని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం మేము కట్టిన ట్యాక్సులతోటి జీతాలు తీసుకున్న మీరే విద్యార్థులకు డిసిప్లిన్ నేర్పకపోతే మీరు చదువు నేర్పించడానికి ఉద్యోగాలు పొందారా? దేనికోసం ఉద్యోగాలు పొందారు? ఈ విషయం మీదనే మేము ఈరోజు వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీద గూకోవాల్సి వచ్చింది. ఆర్డీఓ గారు కూడా స్పందించారు, వారు కూడా వస్తున్నారంట. ఇక్కడ డిఈఓ గారు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయితే పట్టించుకోవట్లేదు. ఇది కాలేజీ లెక్కలు కాకుండా కిల్లా జైలు లెక్క తెలిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్నత విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు ఈ కాలేజీని సందర్శించాలి. ఇక్కడ ఎకనామిక్స్ సార్ని, పొలిటికల్ సైన్స్ సార్ని సస్పెండ్ చేసేంత వరకు ఈ ఉద్యమం అని చెప్పేసి తెలియజేస్తాం. జక్రన్పల్లి మండల కేంద్రంలో నాగుల పంచమిని పురస్కరించుకొని గ్రామ శివార్లో గల పురాతన పెద్దమ్మ వారి దేవాలయం ప్రాంతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుట్టలో పాలు పోసి జొన్న బేలాలు పువ్వులతో ప్రత్యేక పూజలు చేశారు. గత 13 సంవత్సరాల క్రితం జాతీయ రహదారి వెడల్పులో భాగంగా ఇక్కడున్నటువంటి పెద్దమ్మ దేవాలయాన్ని తొలగించడంతో
ముదిరాజ్ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో వేరే చోట పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. దేవాలయాన్ని వేరే చోట నిర్మించినప్పటికీ గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇదే స్థలంలో గ్రామస్తులు ప్రతి నాగుల పంచమికి ఇక్కడే పూజలు చేయడం జరుగుతుంది. పూర్తి ఆనవాళ్లు కోల్పోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చిన్న పుట్టలోనే పాలు పోస్తూ ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చిన్నపాటి గుడి నిర్మాణం చేపడితే బాగుండేదని పలువురు కోరుతున్నారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ కాలినడకన వెళ్ళి పూజలు చేశారు. ఇటీవల వేల్పూర్ సంఘటనలో బనాయించిన అక్రమ కేసుల్లో బెయిల్ మంజూరైన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జరిగిన వేల్పూర్ సంఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టిన హైకోర్టు ఈ కేసులన్నీ అక్రమమని స్పష్టం చేస్తూ కార్యకర్తలందరికీ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్రమ కేసులు ఎదుర్కొని బెయిల్ మంజూరైన కార్యకర్తలను మహేష్, నితీష్, లాలా, రెహమాన్, గంగాధర్ గౌడ్లను వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేవేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు మహబూబ్ నగర్ ప్రాంతవాసి అక్కడి నుండి వేల్పూర్లో నా ఇంటి లోపలికి వచ్చి దాడికి దిగాడు. దాడి చేయడానికి వచ్చిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా ఆ దాడిని అడ్డుకునే క్రమంలో జరిగిన చిన్న తోబులాటను కేంద్రంగా తీసుకొని రేవంత్ రెడ్డి పోలీసులు మా కార్యకర్తల మీదే అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టడం శోచనీయమని, దీనిని ప్రజాపాలన అంటారా? ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్ రెడ్డి చేస్తున్న కక్ష సాధింపు చర్యలని స్పష్టమవుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ వైద్యాధికారులదేనని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మాక్లూర్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను, శాఖ గ్రంథాలయం, సబ్ పోస్టాఫీస్ తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఇందిరం ఇళ్ల ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాక్లూర్ పిహెచ్సిని సందర్శించిన కలెక్టర్ ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్తో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పాము కాటు మందు, ఇతర అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించి ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కోసం వచ్చిన రైతులను పలకరించి అవసరాలకు సరిపడా ఎరువులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని రైతులు తెలిపారు. గోడౌన్ వద్ద ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును ప్రదర్శించడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో నాగపంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష 5వ రోజున జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండగ నాగపంచమి. ఈ రోజున నాగదేవతలను పూజిస్తారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ హిందూ మతంలో చాలా ప్రాముఖ్యతను కలిగిన నాగపంచమి, జాతకంలో నాగదోషం ఉన్నవారు ఈరోజు పూజ చేయడం వల్ల ఆ నాగదోషాలు తొలగిపోతాయని నమ్ముతారని, సంతానం లేనివారు నాగపంచమి రోజు పూజ చేయడం వల్ల సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. నాగదేవతలను పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద కలుగుతాయని నమ్ముతారు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. పాలు నాగదేవతలకు చాలా ఇష్టమైన నైవేద్యం. నాగ విగ్రహానికి లేదా పుట్టల వద్ద పాలను పోస్తారని, పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు, దీపం, ధూపం సమర్పిస్తారన్నారు.
బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బొట్ల స్ఫూర్తి IIITకి ఎంపికైంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో IIIT క్యాంపస్లో అడ్మిషన్లకు సంబంధించి చివరి విడతలో సోమవారం షెడ్యూల్ విడుదలైంది. మహబూబ్ నగర్ క్యాంపస్లో 2025 సీట్లు సాధించినందుకు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. దీనితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు ఈ సంవత్సరం 2025-26 IIITలో ప్రవేశం పొందారు. ఇక్కడ నేను చదువుకొని IIIT సీట్ వచ్చింది నాకు. ప్రశాంత్ సార్ ఇచ్చాం సార్ మళ్ళా IIIT వచ్చింది. ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన మరో విద్యార్థిని, ఇంతకుముందు 5 విద్యార్థులు IIITలో స్థానం సాధించడం జరిగింది. ఇప్పుడు చివరి విడతలో కుమారి బొట్ల స్ఫూర్తి, నిజంగానే మా పాఠశాల స్ఫూర్తి అమ్మాయి IITకి చివరి విడతలో ఎంపిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా యొక్క ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ మరియు చక్కటి విద్యాబోధనలు అందించిన ఉపాధ్యాయులందరినీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. విద్యా సంవత్సరం కూడా మరిన్ని IIIT సీట్లు సాధించడంలో మా ఉపాధ్యాయ బృందం ముందంజలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ విద్యార్థికి ఈ సందర్భంగా అభినందిస్తూ చిరంజీవి స్ఫూర్తికి ఆశీస్సులు అందజేయడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి వరదలు రావడం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరి నది ద్వారా 1,05,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నాయి. గత 3 రోజుల నుండి వరదలు రావడం పెరగడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. 1,091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 1,076 అడుగులకు చేరుకుంది. మహారాష్ట్ర ప్రాంతం నుండి గోదావరి ద్వారా ఇంకా ఇన్ఫ్లోలు వస్తుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. బాల్కొండ మండల కిసాన్ నగర్లో నాగపంచమిని పురస్కరించుకొని రామ్ సేన యూత్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు పాము పుట్టలో పాలు పోయడం కోసం గోశాల సహకారంతో పాలను సమకూర్చి పంపిణీ చేసినట్లు రామ్ సేన యూత్ అధ్యక్షుడు చిట్టి తెలిపారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం, జిల్లా అధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సదవకాశాన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే కంటి బాధతో బాధపడుతున్న వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయించడానికి సంసిద్ధంగా ఉన్నాము. కాబట్టి మండలంలోని ప్రజలందరూ మా ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. శ్రావణ మాస శుద్ధ పంచమి తిథులను పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలంలో నాగుల పంచమి వేడుకలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. భక్తులు వివిధ గ్రామాల్లో కొలువై ఉన్న నాగేంద్రుణ్ణి పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పూజల వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గిరిక్షేత్రం, జంబి హనుమాన్, పాటి హనుమాన్, శుక్రవారం దేవి ఆలయాలలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన దృశ్యాలు భక్తిభరిత వాతావరణం సృష్టించాయి.
ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పైపుల రాజారెడ్డి సేవలు మరువలేనివి. ఆర్మూర్లో పైపుల రాజారెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మక్లూర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కంబర్పల్లిలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్. ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్, నేరాలపై ప్రజలకు అవగాహన. మాదక ద్రవ్యాలు టొబాకో ఫ్రీపై విద్యార్థుల ర్యాలీ. మత్తు పదార్థాలపై విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.